అప్రోచ్ అయ్యారు? ఆయన్ని అప్రోచ్ అవ్వాలన్న కోరిక మీకు అసలు ఎలా వచ్చింది? అయితే ఆ రోజు విచిత్రం ఏంటంటే జనవరి 14 శోభన్ వారి జయంతి పుట్టినరోజు అన్నమాట. ఓ శోభన్ వారికి చేస్తుంటే మా అమ్మాయి మా మిసెస్ నవీన్ నన్ను. అసలు ఆ అనుబంధం క్రియేట్ అవ్వడానికి మీరు పాడిన ఆ పద్యం ఆయన అట్రాక్ట్ చేసిందని. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. సార్ విషయం చెప్పే ముందు స్థితప్రజ్ఞుడు అనే బుక్ రాయడానికి మీకు ఎన్ని రోజులు టైం పట్టింది? దాంట్లో కూడా నేను ఇందాక చూసాను, ఆ బుక్ లో కూడా చాలా మంది అభిమానులు కూడా ఫొటోస్ వేయించినది ఉంది. అవునమ్మా, ఈ పుస్తకం రాయడానికి కారణం ఏంటంటే ఆనాటి కవిళ్ళు ఈనాటి వేవిళ్ళు ఒయ్యారి ఒత్తిళ్ళు పొన్నారి పొత్తిళ్ళు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. ఓ శారద నీరద శారద శారద నన్ను చేరగా ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కెళ్ళేత. ఆయన పద్యం పాడితే ఎంతటి వారైనా ముగ్ధులు అవ్వాల్సిందే, ఆయన పాట పాడితే ఆహా అనాల్సిందే. దేశం కోసం ఎన్నో పద్యాలు పాటలు పాడిన ఘనత ఆయనది. ఆయన ఎవరో కాదు, చల్లకాలి వెంకటరాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన గురించి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఆయుష్మాన్ భవమ్మా. సార్ ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. సార్ రెండోసారి మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. శోభన్ బాబు గారి వర్ధంతి గురించి మీరు చాలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దాని గురించి అసలు శోభన్ బాబు గారికి మీకు ఎలా అసలు అనుబంధం ఎలా కుదిరింది? ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు ఉండడానికి, కానీ మీకు ఎలా ఆయన అప్రోచ్ అయ్యారు? ఎలా మీ బంధం నిలబడింది? నిజమేనమ్మా, మీరు అడిగింది చాలా కరెక్ట్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు, ఇప్పుడు ఒకరికి రాముడు ఇష్టము, ఇంకొకరికి కృష్ణుడు ఇష్టము, ఒకరికి అమ్మవారి ఇష్టం, భగవంతుడు. అదేవిధంగా హీరో లోపల చాలా మంది ఉన్నారు. అయితే శోభన్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. మాది నాగర్ కర్నూలు భట్టుపల్లి గ్రామము. అయితే అప్పుడు మేము కొడంగల్లో ఉన్నప్పుడు లవకుశ సినిమా వచ్చింది. మా ఇంట్లో మామూలుగా ప్రతిరోజు భగవద్గీత, భారతము, రామాయణం చదివేవాళ్ళం, పద్యాలు చదివేవాళ్ళం. ఇందు గలడందు లేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచినా అందందే గలడు, అంతవరకే. అందరు బాగుందనేవాడు. 5 సంవత్సరాల వయసు. తాండూరులో లవకుశ సినిమా వచ్చిందమ్మా. అయితే ఆ సినిమా చూసిన తర్వాత నా జీవితంలో మొదటిసారి అంటే డ్రామర్ ఎవరో తెలియదు, నాగయ్య గారు ఎవరో తెలియదు, అంజలిదేవి గారు ఎవరో తెలియదు, కాంతారావు గారు ఎవరో తెలియదు, శోభన్ బాబు గారు ఎవరో తెలియదు. శోభన్ బాబు చిన్న పాత్ర వేశాడు, శత్రుఘ్నుడు. అయితే ఆ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, భగవంతుడా ఈ విధంగా నేను ఎప్పుడైనా పాడాలి అనుకున్నా. అక్కడ చాలా అద్భుతమైన పద్యాలమ్మ దాంట్లోపల. ఆ పద్యాల గురించి మీకు తెలుసు. ఆ సినిమా చూసిన తర్వాత ఆ శత్రుఘ్నుని పాత్ర వేసిన శోభన్ బాబు అంటే నాకు చాలా ఇష్టం అనిపించింది. విచిత్రమైన విషయం ఏంటంటే వెంటనే ఆ నర్తనశాల సినిమా వచ్చింది. నర్తనశాలలో శోభన్ బాబు గారు అభిమన్యుడు, ఆ తర్వాత వీరాభిమన్యు దాంట్లో అభిమన్యుడు, ఆ తర్వాత శీక్షణావతారంలో నారదుడు. ఆ విధంగా ఆ తర్వాత శోభన్ బాబు గారు నటించిన ప్రతి సినిమాను చూశాను. ఇంచుమించు నేను ప్రతి సినిమాను కూడా చూశాను. మానవుడు దానవుడు, మనుషులు మారాలి, బలిపీఠము, జీవన జ్యోతి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా చాలా సినిమాలు అన్నమాట. ఆ విధంగా ఆయన అంటే నాకు చాలా అభిమానం. అంటే ఆయన ఏ విధంగా అభిమానించిందంటే, అసలు హైదరాబాద్లో నేనుంటే ఆయన ఒకసారి బస్సులో వచ్చినప్పుడు నేను రిసీవ్ చేసుకున్నా, ట్రైన్లో వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నా, విమానంలో వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నా. ఆ విధంగా అంటే ఎప్పుడో ఒకసారి ఆయన్ని కలవాలి, ఆ విధంగా అభిమానం అనమాట. అంటే ఎంత అభిమానం అంటే ఆయన గురించి చెప్పాలంటే, అంటే నేనే కాదు యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల లోపల లక్షలాది మంది అభిమానులు అమ్మ. ఆయనతో పరిచయం చేయాలనుకున్నా, పరిచయం చేసుకున్న అభిమానం. అందరూ అభిమానులు ఉండడం అందరికీ కామన్, ఒక్కొక్క హీరోకి అభిమానులు ఉంటారు. కానీ ఇక్కడ నేను కొన్ని చూస్తే ఇంత అభిమానులు, ఇంత పిచ్చి ఉంటుందా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న మనం ఫొటోస్ చూస్తుంటే అలా అనిపిస్తుంది. అసలు ఆయన ఎలా అప్రోచ్ అయ్యారు? ఆయన అప్రోచ్ అవ్వాలన్న కోరిక మీకు అసలు ఎలా వచ్చింది? కరెక్ట్ అమ్మా. అప్పుడు మా ఇంట్లో, నేను అప్పుడు దిల్సునగర్లో ఉన్న, ల్యాండ్ లైన్ ఫస్ట్ వచ్చింది మా ఇంటికి. ల్యాండ్ లైన్ వచ్చినప్పుడు మా అమ్మాయి, మా మిస్సెస్, మేము ముగ్గురే కూర్చున్నాం. ఫస్ట్ కాల్ ఎవరికి చేయాలి అనుకున్నాం. అయితే ఆ రోజు విచిత్రం ఏంటంటే జనవరి 14 శోభన్ వారి జయంతి పుట్టినరోజు అన్నమాట. శోభన్ వారికి చేస్తుంటే మా అమ్మాయి, మా మిస్సెస్ నవీన్ నన్ను, ఆయన నీతో ఎప్పుడు మాట్లాడాలి అన్నాడు. నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎందుకంటే కళాకారుని కాబట్టి ఇంచుమించు నేను
అందరు ముఖ్యమంత్రులు అందరితో సన్మానం పొందిన. సరే అని ఆ నంబర్ అప్పుడు సెల్ ఫోన్ లేవు. డైల్ చేస్తూనే చెన్నైలో ఆయన రోజు బర్త్డే ఏదో ఫంక్షన్లో ఉన్నాడు. తనే ఫోన్ చేసిండు. హలో అని చాలా గంభీరంగా అన్నాడు. సార్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు అని. ఎవరు కావాలి మీకు అన్నాడు చాలా గంభీరంగా. మీరే కావాలి సార్ అన్న. అదేంటి ఎవరు కావాలన్నాడు. శోభన్ బాబు గారు సార్ అంటున్నాం. రాంగ్ నెంబర్ అని పెట్టేసిండు. మా అమ్మాయి మిసెస్ నవ్వుతున్నారు. కొంచెం నాకు ఛాలెంజ్గా వచ్చింది. 10 minutes తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన. ఆయనకు 2 మనవలు, సందేశ్ సంకల్ప్ అని ట్విన్స్. ఎవరో సందేశ్ సంకల్ప్ వచ్చి లిఫ్ట్ చేసాడు. బాబు తాతయ్య గారికి నేను జన్మదిన శుభాకాంక్షలు చెప్దాం అనుకున్నా, శతమానం భవతి అని ఎందాం అనుకున్నా కానీ ఆయన లిఫ్ట్ చేయలేదు. ఆయన అంటే అంకుల్ ఒక 10 minutes తర్వాత ఫోన్ చేయండి అన్నాడు. ఓకే అని 10 minutes తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఆయన ఫోన్ అవర్ లిఫ్ట్ చేసిండు. ఏ ఊరండి అన్నాడు. సార్ భాగ్యనగరం సార్, నా పేరు చల్లగాలి వెంకటరాజు, మీరంటే చాలా అభిమానం, నేను చెన్నైకి వస్తున్నాను సార్, అప్పుడు 8 March ఏదో డేట్ ఉంది, మ్యారేజ్ ఉంది, నేను రావాలి మిమ్మల్ని కలవాలంటే రండి అన్నాడు. నేను మా అమ్మాయి మా మిస్సెస్. విచిత్రం ఏంటంటే ఆయనకు పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఏమనిచ్చినా తక్కువని, అయితే ఆయనకు సన్మాన పత్రం తయారు చేసుకొని వెళ్ళాను అన్నమాట. వెళ్ళాను. ఆయన వాళ్ళ పిఏ SN రావు గారని, సార్ చాలా బిజీగా ఉంటారు, 5 నిమిషాలే మాట్లాడాలి సార్ అన్నాడు. సరే చూద్దామని వెళ్ళాను. అసలు ఆ అనుబంధం క్రియేట్ అవ్వడానికి మీరు పాడిన ఆ పద్యం ఆయన అట్రాక్ట్ చేసిందని. అదేమ్మా, ఇప్పుడు లవకుశ సినిమా లోపల మీకు జ్ఞాపకం ఉండొచ్చు, శ్రీరామచంద్రుని దర్శనం అయిన తర్వాత లవకుశలో ఒక శ్లోకం పాడతారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఇదమ్మా శ్రీరామచంద్రుడు కనిపిస్తున్న లవకుశులు మొదటిసారి అయోధ్యానగరం లోపల ఈ శ్లోకం పాడతారు. శోభన్ బాబు గారిని చెన్నైలో నేను కలుస్తూనే నాకు ఆయన చూస్తే ఆ అనుభూతి నాకు కలిగింది. ఆయన గురించి నేను ఒక శ్లోకం పాడిన. శోభన్ బాబు నటాగ్రగణ్యం విశ్వ తెలుగు ప్రేక్షకానాం ప్రియం శ్యామాలాన్వయ దుగ్ధ సింధు శశినం గర్వైక దూరస్థితం స్వీయామోఘ సుకీర్తి జహ్ను తనయా సుస్నాపితాశాంతరం సౌందర్యైక నికేతనోత్తమతను వందే గుణాంబోనిధిం. శోభన్ బాబు నటాగ్రగణ్యం విశ్వ తెలుగు ప్రేక్షకానాం ప్రియం అని పాడాను. మీకు ఆయన్ని చూడంగానే ఆ పాట గుర్తొచ్చిందా, ఆ పద్యం గుర్తొచ్చిందా అండి, లేకపోతే మీరేమైనా ముందే ఆయన దగ్గర ప్రిపేర్ అయ్యాను? నేను అంత ఆశగా ప్రిపేర్ అయ్యాను. అప్పుడు ఆయన ఒక్కసారి అయిపోయిందమ్మా. మళ్ళీ అడిగిండు, నేనంటే మీకు ఎందుకు ఇంత అభిమానం అంటే, సార్ జీవితంలో నిజంగా మా అమ్మాయి మా మిసెస్ వాళ్ళను అభిమానించిన తర్వాత మిమ్మల్ని అభిమానించాలి, కానీ నేను మిమ్మల్ని అభిమానించిన తర్వాత వారిని అభిమానిస్తాంటే మా శ్రీమతి అన్నది అప్పుడు, అవునండి ఆయనకు మాకంటే మీరంటే అభిమానం అని చెప్పింది. 5 నిమిషాలు కూర్చుంటూ అన్నవాడు 2 గంటల వరకు కూర్చున్నట్టుకొని మాకు లంచ్ చేయించి పంపించండు. అప్పుడు చెప్పిన, సార్ మీ అభిమానం గురించి నేను ఏ విధంగా చెప్పాలి, ఒక వాక్యంలో చెప్పాలన్నా, ఒక పేజీలో చెప్పాలన్నా, ఒక రోజులో చెప్పాలన్నా, ఒక నెలలో చెప్పాలన్నా, ఒక సంవత్సరంలో చెప్పాలన్నా, ఈ జీవితం మొత్తం చెప్తా సార్ మీ గురించి అని కొన్ని అనుభూతులు చెప్పాను అన్నమాట. ఆయనకు నాకున్న అనుభూతులు, పరిచయాలు, ఆయన సినిమా లోపల ఏ విధంగా నటించిండు, ఏవి నాకు నచ్చినాయి చెప్తే, అబ్బా నాకు తెలియని విషయాలు నీకు చాలా తెలిసయ్యాను సార్, నిజంగా చెప్తున్నా. అంటే ఆయనకు ఒకటేమ్మా స్థితప్రజ్ఞుడమ్మా. అందువరకు నేను ఈ బుక్ రాశాను, ఈ స్థితప్రజ్ఞుడు అన్నమాట. స్థితప్రజ్ఞ అంటే మీకు తెలుసు కదా, అంటే విజయం వచ్చినప్పుడు పొంగిపోకుండా, అపజయం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండేవాడు స్థితప్రజ్ఞుడు. అయితే ఆయన లోపల ఆ గుణం ఉంది. ఆయనకు ప్రొడక్షన్ లేదు. కొందరు హీరోలు మీకు తెలుసు, అంటే వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, ప్రతి హీరో కూడా బ్యానర్ పెట్టుకొని సినిమాలు తీసినారు. కానీ ఒక్క శోభన్ బాబు గారు బ్యానర్ లేకుండా 100% విజయాలు సాధించిన హీరో అంటే శోభన్ బాబు గారు. ఇంకో విషయం చెప్తా, ఈరోజు మీకు హాలీవుడ్ తెలుసు, సీన్ కాన్రీ, రోజర్ మూర్, తిమోథీ డాల్టన్ హీరోలు ఉన్నారు, జాకీ చైన్, లేకపోతే హిందీ లోపల దేవానంద్, రాజ్ కపూర్, దిలీప్ కుమార్, రాజేష్ ఖన్నా,
ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, చాలా మంది హీరోలు ఉన్నారు. ఓకే, కర్ణాటకలో కన్నడ లోపల రాజ్ కుమార్ గారు, రాజ్కుమార్. తర్వాత తమిళనాడు లోపల ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, తమిళనాడు కేరళ లోపల ప్రేమ్ నజీర్ గారు, చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ వారికి ఎవ్వరికి దక్కని గౌరవము ఒక్క శోభన్ బాబు గారికి దక్కిందమ్మ. ఈరోజు తెలుగు రాష్ట్రాల లోపల శోభన్ బాబు గారి యొక్క అభిమానులు విగ్రహాలు పెట్టి జయంతి వర్ధంతి కార్యక్రమాలను తన స్వంత డబ్బులతోటి చేస్తున్న మహానుభావులు శోభన్ బాబు గారు. ఏ విధంగా అంటే, గుండెలో నిల్పే మారుతి నిండుగాను రామదూతయై శ్రీరాము రమ్య గుడిని కోటి అభిమాన హృదయాల కోవెలందు దేవుడాయే శోభన్ బాబు దీర్ఘకీర్తి. అదేవిధంగా స్థిరమగు భద్ర భక్తి చిరంజీవిని చేయగ ఆంజనేయుడున్ కరమరుదైన మందిరము కట్టెను కొల్చెను గుండె కొండలో గిరి శిఖరాయమాన శుభకీర్తికి శోభన్ బాబుకున్ వసుంధర అభిమాని కోట్లు ముదితమ్ముగ కట్టిరి గుండెలో గుడిన్. అంటే ఆంజనేయుని హృదయం లోపల సీతారాములు, ఆంజనేయుడు, లక్ష్మణుడు ఏ విధంగా ఉన్నారో మా యొక్క శోభన్ బాబు గారు మా హృదయాల లోపల ఆ విధంగా ఉన్నారమ్మా. ఇందుకు మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఒక చిన్న విషయం చెప్పాలి తల్లి. సార్, ముఖ్యంగా విషయం చెప్పే ముందు స్థితప్రజ్ఞుడు అనే బుక్ రాయడానికి మీకు ఎన్ని రోజులు టైం పట్టింది? దాంట్లో కూడా నేను ఇందాక చూసాను, ఆ బుక్ లో కూడా చాలా మంది అభిమానులు కూడా ఫొటోస్ వేయించినది ఉంది. అవునమ్మా, ఈ పుస్తకం రాయడానికి కారణం ఏంటంటే, అంటే మనము గుడికి వెళ్తామమ్మా, అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటే ఉంటే సరిపోదు కదా, భక్తులు ఉంటేనే సందడిగా ఉంటది, అవునా? అయితే ఈ పుస్తకం రాయడానికి కారణం ఏంటంటే, శోభన్ బాబు గురించి ఒక పక్క రాశాను నేను. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారమ్మా. నేను 2023 జూలై 12 రవీంద్ర భారతిలో ప్రోగ్రాం చేశాను ఈ పుస్తక ఆవిష్కరణకు. అమెరికా, తమిళనాడు, బెంగళూరు, రాయలసీమ, తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది అభిమానులు వచ్చిండ్రమ్మా. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకల్లా ప్రోగ్రాం చేశాను. ఒక 1000 మంది వచ్చారు తల్లి. ఆ 1000 మంది కూడా నేను జీవితంలో ఒక శోభన్ బాబు చూసిన, కానీ ఆ రోజు 1000 మంది శోభన్ బాబులను చూసిన. ఈరోజు నాకు రోజు ఒక 10 మంది ఫోన్ చేసి, శోభన్ బాబు సార్ మీతో మాట్లాడితే శోభన్ బాబు గారితో మాట్లాడిన అనుభూతి కలుగుతుంది సార్ అంటారు. అయితే ప్రతిరోజు కూడా శోభన్ బాబు గారు నాతో మాట్లాడేవాడమ్మా. సాయంకాలం 7:30కి మాట్లాడాలి. ఆయన మాట్లాడినప్పుడల్లా ఆయన సినిమాలు టీవీలో వస్తుంటే ఒక్కొక్క పాట పాడేవాడిని. ముఖ్యంగా ఏంటంటే చెప్తాను నేను, ఈ అభిమానుల గురించి మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. త్రిమూర్తులమ్మ, డాక్టరేట్ ఇవ్వాలమ్మా ఆయనకు. ప్రతిరోజు కూడా శోభన్ బాబు గారి గురించి పోస్ట్ పెట్టాడమ్మా. ఆయన కీర్తి శిఖరం అని లాస్ట్ ఇయర్ విశాఖపట్నంలో పుస్తకాన్ని ఆవిష్కరింపజేశాడు. ప్రతి సంవత్సరం కూడా ఒక మ్యాగజైన్ ఆయన ప్రింట్ చేస్తాడు సొంత డబ్బులతోటి. నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచాడు. ప్రతి సంవత్సరం చాలా చాలా కార్యక్రమాలు చేసినారు అనమాట. ఈయన జే త్రిమూర్తులు. ఈయనకి నిజంగా కూడా శోభన్ బాబు గురించి ఏదైనా పరిశోధన చేస్తే డాక్టరేట్ ఇవ్వాలి, జే త్రిమూర్తులు గారు అన్నమాట. ఇది తర్వాత ఇంకా కొందరి పేర్లు మీకు చెప్పలేదు, కొందరి పేర్లు చెప్తా. త్రిమూర్తులు విశాఖపట్నం, నందరూప్ సోములు అని గోపాలపట్నం విశాఖపట్నం దగ్గర. ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే సంవత్సరం పొడుగు సేవా కార్యక్రమాలు చేస్తారు. శోభన్ బాబు గారి పేరు మీదనే కాకుండా ఇతరులు, ముఖ్యమైన వివేకానందుడు కానివ్వండి, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు, ఎన్ రామారావు గారు, అన్ని కార్యక్రమాల గురించి ప్రతిరోజు మరి ఎలా చేస్తాడో నందరూప్ సోములు గారు. తర్వాత ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, రాజమండ్రి లోపల పూడి వెంకట శ్రీనివాసరావు గారిని గోదావరి గట్టు దగ్గర శోభన్ బాబు గారి విగ్రహాన్ని నెలకొల్పిండు. ఆ కార్యక్రమం ఫస్ట్ యాంకరింగ్ నేనే చేశాను నేను. అప్పుడు దాసనారాయణరావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. పూడి వెంకట శ్రీనివాసరావు గారు. మళ్ళీ ఇప్పుడు 20వ తేదీ నాడు ఆయన వర్ధన్ సందర్భంగా 100 మంది వస్తారన్నమాట. ఈ పుస్తకాన్ని కూడా నేను అక్కడ ప్రజెంట్ చేస్తున్నా. తర్వాత భట్టిపోలు శ్రీనివాస్ గారు భీమవరం, తర్వాత కేఎన్ రావు గారు ఏలూరు, తర్వాత మధుసూదన్ రాజు గారు విజయవాడ, సాంబశివరావు గారు ఒంగోలు, ఎన్ చలపతిరావు గారు రేపల్లె, టి వీరప్రసాద్ గారు అని తిరుపతి అమ్మ. ఈయన నేను ఈ కార్యక్రమం చేసినప్పుడు వందలాది లడ్డూలు తెచ్చి అభిమానులకు అందరూ కూడా తిరుపతి లడ్డూలు పంచిండమ్మా. చాలా ఈ మధ్య అక్కడ శోభన్ బాబు గారి అభిమానుల గురించి ఒక హాల్ కూడా ఆయన ప్రిపేర్ చేసిండు. తర్వాత అన్నయ్య గారు నంద్యాల, దొరబాబు గారు కర్నూలు, శ్రీనివాసు గారు అనంతపురము, తర్వాత హైదరాబాద్ లోపల వరలక్ష్మి, ప్రేమలత, పద్మావతి అని తెనాలి, తర్వాత ఇక్కడ హైదరాబాద్ లోపల తమ్మాళి రామకృష్ణ గారు, పద్మారావు గారు, లాల్ బహదూర్ శాస్త్రి, శోభన్ బాబు తెలంగాణ సేవా సమితి, తర్వాత
గుంటి శ్రీనివాసరావు అని కాజీపేట అమ్మ, ఆయన కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క మ్యాగజైన్ తీస్తాడు. తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ పుస్తకానికి శోభన్ బాబు గారు కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరు కూడా ఏ కార్యక్రమాలు చేసినా కూడా రారు. అది రీజన్ ఏందండి, నేనే అడుగుదాం అనుకున్నా. ఆ. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ అవును. ఉన్నారు మీరు, వాళ్ళ సపోర్ట్ ఏమైనా ఉంటుందా అసలు మీకు? లేదమ్మా, వాళ్ళు ఎలాంటి సపోర్ట్ కూడా చెయ్యరు. వాళ్ళు అసలు కాంటాక్ట్ డబ్బులు కూడా మాకు రారు. మరి అది ఏంటో, నేను ఈ ప్రోగ్రామ్స్ కూడా పిలిచినా వాళ్ళకి రావడం ఇష్టం ఉండదు. తర్వాత ఇది శోభన్ బాబు గారి యొక్క వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయిలు, ఇక తర్వాత ఇది ఏదంటే మాకు అభిమానంతో మేము చేశాం తప్ప. ఈయన తర్వాత ఈ వేగి రాజా గారని శోభన్ బాబు గారి మేనలుడు అనమాట, పుస్తకానికి ముందు మాట రాశారు. అయితే ఈయన చూస్తే శోభన్ బాబు గారు వచ్చినట్లే అనిపించింది నాకు. ఆ రోజు ఈయన కూడా ముఖ్య అతిథిగా వచ్చేసారు. వాళ్ళ మైనల్లుడా సార్? మేనల్లుడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇందాక మీరు అడిగారు అంటే శోభన్ బాబు గారు ఏమన్నా కుటుంబ సభ్యులు, శోభన్ బాబు గారి అభిమానులు ఎంత గొప్పవాళ్ళంటే తమ స్వంత డబ్బులతోటి ఈ కార్యక్రమాలు చేస్తారమ్మా. ఒకరిని డబ్బులు ఆశించారు. చాలా నేను అందుకొరకే చెప్పాను అన్నమాట. ఏ హీరో కూడా ఏమంత అభిమానులు శోభన్ వారి అభిమానులు ఉన్నారన్నమాట. స్వంత డబ్బులతోటి. ఎవరికైనా విగ్రహాలు ఉన్నాయా? ఎవరికి అసలు ఎన్ రామారావు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు విగ్రహాలు ఉన్నాయి, అది వేరే విషయం. ఒక్క శోభన్ బాబు గారు ఇప్పుడు స్వర్గస్థులై 17 సంవత్సరాలు అయినా కూడా ఆయన గోదావరి గట్టు మీద ఏదో రాజమండ్రిలో నేను కూడా వెళ్తున్నాను. ఆ కార్యక్రమం ఉంది. అక్కడ వందలాది మందికి అన్నదానం ఉంటది. మొత్తం భారతదేశం నుంచి అభిమానులు వస్తారు. చాలా కార్యక్రమాలు, పుస్తకాలు కూడా చాలా. ఈ ఈవెంట్ అంతా అభిమానులు కలిసే చేస్తారా అండి? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. ఈయన పూడి వెంకట శ్రీనివాసరావు గారు అని ఆయన చేస్తున్నాడు. ఆయన ఏ అభిమానులు సొంత డబ్బులతో చేస్తారమ్మా. ఒకరి డబ్బులు యాచించరు. ఇప్పుడు నాకు కూడా జూలైలో ప్రోగ్రామ్ చేస్తే నాకు 10 లక్షల పైన ఖర్చు అయింది అనమాట. నేను ఒకరిని 1 రూపాయి కూడా యాచించలేదు. నేను, మా అమ్మాయి హరిప్రియ, మా శారద, మా యొక్క సహాయం, వాళ్ళతో సహాయంతో చేసిన తప్ప నేను ఒకరి మా సొంత డబ్బులు ఏ అభిమాని అయినా కూడా ఎవరి దగ్గర చందాలు తీసుకోవడము అలాంటివి ఇలాంటివి ఎక్కడ కూడా చేయరు. నాకు కొందరు అభిమానులు అన్నారు, సార్ కొన్ని డబ్బులు పంపిస్తామని కూడా అన్నారు. నేను ఎవరి దగ్గర మేము తీసుకోమన్నాను. అది శోభన్ బాబు అభిమానులకు ప్రతి జయంతి వర్ధంతికి స్వంత డబ్బులతోటి ఈ సేవా కార్యక్రమాలు చేస్తారమ్మా. ఇప్పుడు కన్నడ రాజ్కుమార్ కు విగ్రహం అభిమానులు ఉన్నారా? ఇప్పుడు జాకీ షాన్ కున్నారా? ఎంజీఆర్ శివాజీ గణేశన్ కున్నారా? అది ఇప్పుడు దేవానంద్ గారు కానీ, రాజ్ కపూర్ కానీ, దిలీప్ కుమార్ కానీ ఎవరికి లేరు. ఒక్క శోభన్ బాబు గారికి ఇప్పుడు 17 సంవత్సరాలు శోభన్ బాబు గారు చనిపోయి, అయినా స్టిల్ ఎవ్రీ ఇయర్ మీరు వర్ధంతి అనేది ఎక్కడో ఒక దగ్గర అనేది ఖచ్చితంగా చేస్తాము. ప్రతి అన్నదానము, సేవా కార్యక్రమాలు, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లోపల వెళ్ళడము, చాలా అంటే చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. ఆయన అభిమానుల కోసం ఏమన్నా స్థాపించిన సంస్థలు అంటూ ఏమన్నా ఉన్నాయా? స్థాపించిన సంస్థలు అంటే లేవు, కానీ నాతో ఒకసారి చెప్పిండమ్మా, ఒక 10 acres ల్యాండ్ ఉంది సలగాలి గారు, మీరు చెన్నైకి రండి, ఈ ల్యాండ్ ఏదన్నా కార్యక్రమాలు చేద్దాం అన్నాడు. కానీ అప్పుడు నేను హైదరాబాద్ లోపల ఉన్నా. కానీ ఒకటే అమ్మా, శోభన్ గారు ఒక విషయం చెప్తా. ఆయన ఒక విధంగా దానకనుడు. కుడి చేతితోటి చేసిన దానం ఎడమ చేతికి తెలియవద్దు, ఎడమ చేతికి చేసిన దానము కుడి చేతికి తెలియవద్దు అని చెప్పి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. ఎంతో మంది పేదవాళ్లకు దానాలు చేసిండు. కానీ ఆయన ఎవరికి చెప్పేవాడు కాదు, కానీ నాకు మాత్రం తెలుసు ఆ విషయం. ఖచ్చితంగా చాలా గొప్ప వ్యక్తి. మీరు అభిమానిగా ఆయనకి ఎలాంటి అవార్డులు రాకపోవడం కానీ, మీరు ఆయనతో ఉన్న సన్నిహితంలో కానీ, ఆయన ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఆయన ప్రతిభకి సరైన గుర్తింపు రాలేదని బాధపడిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఆయన ఎప్పుడు బాధపడలేదమ్మా, స్థితప్రజ్ఞుడు. ఇప్పుడు మీకు తెలుసు అంటే, ఈ మధ్య నన్ను కూడా అడిగిండ్రు, పద్మశ్రీ రావు అంటే బయోటా ఇవ్వాల్సిన అవసరం మనం ఏంటమ్మా? బయోటా ఇచ్చి అవార్డు తీసుకోవాల్సిన అవసరం మనకేంటి? ఆయనకు అంటే ఆ యూనివర్సిటీ పేరు చెప్పదలుచుకోలేదు, ఒక యూనివర్సిటీ వచ్చింది, డాక్టరేట్ ఇస్తాం సార్ మీకు. ఎందుకు ఇస్తారు అని అన్నారు. మీకు తెలుసు కదా, డాక్టరేట్ ఇస్తామంటే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం శోభన్ వారికి లేదు. ఈ రోజు ఆయన స్వర్గస్థులై 17 సంవత్సరాలు అయినా కూడా మరి లక్షల మంది ఆయన పూజిస్తున్నాం అంటే అంతకంటే పెద్ద డాక్టరేట్ ఏముంది? అయితే ఆయనకు నేను ఒక అవార్డు ఇచ్చాను, నట సింధు కౌస్తుభమణి అని ఒక అవార్డు ఇచ్చాను అన్నమాట. ఆ తర్వాత చాలా సంతోషపడ్డాడు ఆయన. ఇప్పుడు అవార్డ్స్ అవసరం లేదమ్మా. అవార్డ్స్ ఏంటంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, మనము అప్లై చేయాలి, వాళ్ళు అవార్డ్స్ ఇవ్వాలి. పైరవులతోటి పద్మశ్రీలు, పైరవులతోటి పద్మభూషణలు రావాల్సిన అవసరం ఎవరికి లేదు. ఆయనకు అంతకంటే ఎక్కువనే మా యొక్క హృదయం లోపల, ఆంజనేయుని హృదయం లోపల శ్రీరాముడు ఏ విధంగా ఉన్నాడో మా హృదయం లోపల ఆయన ఉన్నాడు. ఇట్లా లక్షల మంది ఉన్నారు. ఇంకోటి ఈ 2037 సంవత్సరం శత జయంతి అయింది. సరే, అప్పటి వరకు అభిమానులు ఎంతమంది ఉండరో తెలియదు, కానీ ఆ కార్యక్రమం మాత్రం అద్భుతంగా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా శోభన్ బాబు గారి అభిమానులు ఖచ్చితంగా చేస్తారు.
ప్లాన్ చేస్తున్నారు ఇప్పటి నుంచి ఆయన దానికి. అంటే ఇంకొక 12 సంవత్సరాలు ఉంది కదమ్మా. ఉమ్, 12 సంవత్సరాల లోపల ఉమ్, మరి ఎవరుంటారు ఏం సంగతి, కానీ ఖచ్చితంగా మాత్రం ఉమ్, అద్భుతంగా నా భూతం నా భవిష్యత్ అనే విధంగా శోభన్ బాబు గారి శతజయంతి ఉత్సవాలు 2033 14 జనవరి నాడు మరి ఈయన పూడి వెంకట శ్రీనివాసరావు గారా, లేకపోతే రామకృష్ణ గారా, లాల్ బహదూర్ శాస్త్రి గారా, మా త్రిమూర్తులు, వైజాగ్ త్రిమూర్తులు ముఖ్యంగా ఆయన ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఒక పోస్ట్ పెట్టాడు అనమాట. ఉమ్. ఏ సినిమా ఎన్ని సంవత్సరాలు ఎన్ని శతదినోత్సవాలు అయింది అది అసలు మాకు కూడా తెలియదు, కానీ ప్రతి ఒక్క పోస్ట్ అదే అడిగిన బాబు నీకు డాక్టరేట్ ఇవ్వాలి ఆయన అని చెప్పి అంతనమాట. ఇంకా లేడీస్ చాలా మంది ఉన్నారమ్మా. ఇప్పుడు వరలక్ష్మి అని ఉంది, ప్రేమలత అని ఉంది. వీళ్ళు సొంత డబ్బులతోటి ఈ కార్యక్రమాలకు వచ్చి సక్సెస్ అయిపోతారమ్మా. ఎంత అభిమానం చూడండి. అప్పట్లో హీరోస్ అంటే చాలా క్రేజ్ ఉండేది, అందులో శోభన్ బాబు గారు అంటే చాలా క్రేజ్. ఆయన ప్రతిరోజు నాకు ఫోన్ చేసేవాడు, నేను ఫోన్ చేసి మాట్లాడుకుంటే సినిమా వచ్చేది. లాస్ట్కు బాధాకరమైన విషయం ఏంటంటే 2000 ఆయన మార్చి 20 నాడు చనిపోయిండమ్మా. 19 నాడు నాకు ఫోన్ చేసిండు. అప్పుడు మల్లెపువ్వు సినిమా వస్తుంది, అది లాస్ట్ పాట అమ్మా. పాడి నేను వినిపించేవాడిని. మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది, మన ప్రణయం అనుకొని మురిసి తిని, అది విషమని నేడే తెలిసినది. ఈ విధంగా అది లాస్ట్ అమ్మ. అంటే త్రిమూర్తులు గారు నాకు నెక్స్ట్ డే 20 నాడు ఫోన్ చేసాడు. ఉదయం 9 గంటలకు ఫోన్ చేసి నేను దిల్సోన్లో ఉన్నప్పుడు పిఎన్టీ కాల్ నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను నాకు ఫోన్ చేసి చల్లగాలి గారు అన్నయ్య గారు పోయారు అన్నారు. అన్నయ్య గారు అంటే ఇంటర్వరం అనుకుంటాం కదా, అన్నయ్య గారు ఇప్పుడు పోయింది కదా, కాదే శోభన్ బాబు గారు. కింద పడిపోయిందమ్మా. నేను పిఎన్టీ కాల్లో కింద పడిపోయి ఏడ్చుకుంటూ కింద పడిపోయినా. మా అందరు ఫ్రెండ్స్ తీసుకుపోయి తీసుకుపోయింది. మా మిస్సెస్ లోపల ఉంది, టీవీ పెట్టండి, టీవీ ఏడుస్తున్నప్పుడు. అప్పుడు ట్రై చేస్తే ఫ్లైట్స్ టికెట్స్ ఏం దొరకలేదు. లాస్ట్కి నైట్ ఒక గరుడ బస్సు బుక్ చేసుకున్నా, చెన్నైకి మార్నింగ్. ரொம்ப వర్షం. శోభన్ బాబు గారికి వర్షానికి ఉన్న అవినాభావమైన సంబంధం అట. వర్షం అప్పటికే వేలాది మంది అభిమానులు వచ్చిండ్రు. అక్కడ నుంచి శ్రీపెరంబు దగ్గర రాజీవ్ గాంధీ గారు చనిపోయిన ప్లేస్ దగ్గర ఆయనకు శాంతినికేతన్ ఒక ఫామ్ హౌస్ ఉందన్నమాట. అక్కడిని తీసుకువెళ్ళి ఆయనకు దాన సంస్కారాలు చేశారు. చాలా బాధాకరం. అభిమానులుగా అందరూ చాలా బాధపడ్డారు, చాలా మంది అమ్మ. అసలు అది అయితే ఆయన కూడా ఒక విషయం అమ్మ, ఆయన లోపల కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. అయితే ఆడవాళ్ళ వయసు అడిగితే కోపం వస్తుంది, మగవాళ్ళ సంపాదన అడిగితే కోపం వస్తుంది. అప్పటికే ఆయనకు 1000 కోట్ల ఆస్తులు అన్నమాట. నేను అడిగాను, సార్ అంటే న్యాయంగా అడగొద్దు, మరి ఇంత సంపాదన మీరు ఎలా సంపాదించారు? చెన్నై లోపల కాంప్లెక్స్ చాలా ఉన్నాయి అన్నమాట. ఆయన ఒకటే ఒక విషయం చెప్పిండు అమ్మ. అంటే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా నేను ప్రోగ్రామ్స్ యాంకరింగ్ చేసినప్పుడు చెప్తా. జనాభా పెరుగుతుంది, భూమి పెరగదు. కరెక్టా? భూమి పెరగదు. 1970 లోపల దిల్సుఖ్నగర్లో 10 రూపాయలు అంటే ఎవరు తీసుకోలేదు, జూబ్లీస్ లోపల 10 రూపాయలు అంటే ఎవరు తీసుకోలేదు. కానీ ఈరోజు లక్షల రూపాయలు పెట్టినా కూడా తీసుకున్నాడు. ఆయన 10,000 రెమ్యునరేషన్ వచ్చినప్పుడు ల్యాండ్ తీసుకునేవాడు, 1,00,000 వచ్చినప్పుడు పెట్టేవాడు, 10 లక్షలు. లాస్ట్కు జైలు పక్షికి 30 లక్షలు వస్తే కూడా ల్యాండ్ మీద పెట్టేవాడు అనమాట. పెట్టి కాంప్లెక్స్ పెట్టి ఆ విధంగా 1000 కోట్ల ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి ప్రతి మనిషి కూడా. ఎందుకంటే జనాభా పెరుగుతుంది కదా. ఇప్పుడు హైదరాబాద్ కూడా అప్పుడు జనాభా ఎంత ఉండే, ఫస్ట్ 5,000 జనాభా ఉండే హైదరాబాద్ లోపల. 5,000 1,00,000 అయింది, 1,00,000 పోయి 5 లక్షలు, 5 లక్షలు పోయి 10 లక్షలు. ఈరోజు 1 కోటి పైన దాటిపోయింది జనాభా. అవునా? ఇప్పుడు ఈ ఏరియాలో కూడా మేము వచ్చినప్పుడు నాగోల్ లోపల ఫస్ట్ 10,000 ఉండే, 20,000, ఇప్పుడు 1,00,000 రూపాయలు అంటే కూడా గజం లేదన్నమాట. అది భూమి యొక్క విలువ అన్నమాట. శోభన్ బాబు గారు మీతో ఎక్కువ పాడించుకున్న పద్యాలు కానీ, ఏదైనా ఆయనకి బాగా ఇష్టమైన పాటలు ఎప్పుడైనా అడిగి పాడించుకున్నారా మీతో? అయ్యేమని ఉంటే మా కోసం ఒకసారి. ప్రతిరోజు ఆయన ఫోన్ చేసినప్పుడల్లా విచిత్రంగా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క సినిమా వచ్చేది. సరే ఈరోజు ఈ సినిమా వస్తుందని పాట. ఒకరోజు ముగ్గురు మనగాళ్ళ సినిమా వస్తుంది, లక్ష్మికి ఈయన సీమంతం చేస్తూ ఒక పాట పాడతాడు. ఆనాటి కౌగిళ్ళు ఈనాటి వేవిళ్ళు, ఒయ్యారి ఒత్తిళ్ళు పొన్నారి పొత్తిళ్ళు, ముచ్చటగా అడిగేవు ముంత మావిళ్ళు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట అన్నమాట. తర్వాత కురుక్షేత్రం సినిమా వస్తుందమ్మా. కురుక్షేత్రం సినిమా దాంట్లో శ్రీకృష్ణుడి వేషం వేశాడు. రంగస్థలం నటుని కదా. అయితే కర్ణుడి యొక్క రథము భూమి లోపల కుంగిపోతుంది అనమాట. అయితే అప్పుడు కర్ణుడు అంటాడు అనమాట, కృష్ణ అర్జునుడి బాణాలు వేయొద్దని చెప్పు, ఎందుకంటే నా యొక్క రథం కుంగిపోయింది. అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఒక పద్యం పాడతాడు. పిల్చన సాలక ఆలమున పెక్కురుగూడి ధనుంజయాత్మజున్ కూర్చుట ధర్మమా, పిల్చన చాలక ఆలమున
పెక్కురుగూడి ధనుంజయాత్మజున్ కూల్చుట ధర్మమా కొడుకు కుర్రల గొంతిని లెక్క ఇంటిలో కాల్చుట ధర్మమా కనులుగానక మీ కనులుగానక ద్రౌపది చీరలెల్ల నాడొల్చుట ధర్మమా అలదురోదర మందలి గెల్పు ధర్మమా ఆ, ఆ. ఈ విధంగా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట ఒక్కొక్క పద్యం పాడేవాడు అన్నమాట. అసలు ఇలా చూస్తుంటే మీరు ఆయన ఏ సినిమా మిస్ అవ్వకుండా ఆ సినిమాలో పాటలు కానీ ఆ సినిమాలో అప్పుడున్నంత ఇది మ్యూజిక్ లో కానీ ఆ సన్నిహితంలో ఒక పాట పాడుతుంటే దాంట్లో ఎంత మీనింగ్ ఉందో అసలు ఇవన్నీ మీకు ఎలా అవలంబించాయండి? మీ పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా లేకపోతే మీ ఫ్యామిలీలో మీరే ఫస్ట్? లేదమ్మా, మా తాతలు ఉన్నారు. మా తాతలు మాది భట్టుపల్లి గ్రామం, ఓకే, నగర్ కర్నూలు దగ్గర. మా తాతగారు వెంకటరామరాజు గారు, శ్యామరాజు గారు, లక్ష్మణరాజు గారు, ముగ్గురు తాతలు. వాళ్ళు తిరుపతి వెంకటకవులు లాంటి మహానుభావులు, మహాపండితులు. ఈ వెంకటేశ్వర శతకం మా తాత శ్యామరాజు గారు రాశారు. అయితే నేను ప్రతిరోజు అన్నం తినని రోజు ఉంటుంది, నీళ్లు తాగని రోజు ఉంటుండొచ్చు, కానీ ఒక పాట ఒక పద్యం పాడుకుంటే. మరో విషయం ఏంటంటే తెలుగువారి సొంతం అంటే పద్యం, అవధానము, పద్యము, ఇవి రెండు కూడా తెలుగువారి స్వంతం. ప్రపంచం లోపల ఏ భాషకు లేదన్నమాట. అదనమాట. నేను చిన్నప్పుడు 5 సంవత్సరాల వయసులో భగవద్గీత చదివేవాడిని. నాకు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు కల్లో వచ్చేవాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏం బోధించుండో మీకు తెలుసు కదా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఈ విధంగా ప్రతిరోజు నేను శ్లోకాలు చదివేవాడు అనమాట. ఇక ఆ తర్వాత పాండురంగారావు గారు అని నాకు గురువు లభించాడు. శాస్త్రీయ సంగీతం నేను రాంకోట్ మ్యూజిక్ కాలేజ్ నేర్చుకున్నా. ఇక ఆ తర్వాత కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, శోభన్ బాబు గారు నన్ను లైక్ చేయడానికి కారణం ఏంటంటే ఈ పద్యాలు, పాటలు, శ్లోకాలు. మీకు ఈజీ అయిపోయింది తనతో కనెక్ట్ అవ్వడానికి, తనకున్న టేస్ట్ కి. మీలో మీ వాయిస్ లో ఉన్న గాంధర్వం కూడా చాలా మధురంగా అనిపిస్తుంది. ధన్యవాదాలు తల్లి. దానికి మనం ఎంతో ఉన్న గాత్రం ఉన్నా దానికి స్థాన పట్టండి ఏదైనా సక్సెస్ అవ్వదు, కానీ మీ గాత్రంలో అది తెలుస్తుంది. అది సాధనమ్మా, అది ఖచ్చితంగా సాధన. అయితే శోభన్ బాబు గారికి అభిమానులు లక్షల మంది ఉన్నారు, కానీ ప్రతిరోజు నేను ఆయన తోటి మాట్లాడడం అనేది అది నా పూర్వజన్మ సుకృతం. ఒకరోజు ఫోను ఆయన నాకు కలవలేదు, ఏలూరుకు ఫోన్ చేసి, విజయవాడకు ఫోన్ చేసి, నాకు చల్లగాలి ఫోన్ నెంబర్ కలిసలేదు, ఫోన్ చేయండి. అంతకంటే నాకు అదృష్టం ఉందమ్మా. ఇంకో విషయం చెప్తాను నేను. శోభన్ బాబు వారి యొక్క గాత్రం చాలా మంచి గాత్రం అనమాట. ఇక సప్తస్వరాలు ఉంటేనే సంగీతం వస్తుంది. సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా, ఈ స్వరాలు ఉంటేనే వస్తుంది. అయితే అంటే నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, కొందరు హీరోలు స్వరాలు లేకుండా కూడా పాడేసిండ్రు పాటలు. శోభన్ వారిని అడిగాను, సార్ మీకు అంటే ఇంత బాగుంది. ఒకరోజు ఆయన నా గురించి వాయిండు, ఇస్రాయేశ్వర గారు ట్యూన్ చేసిన చల్లగాళ్ళు అని ఒక పాట వాయిండు. సార్ మీ గాత్రం చాలా బాగుందండి, మీరు ఎందుకు వాడలేదంటే, ఏమోనండి నన్ను ఎవరు ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు అన్నాడు. ఒకవేళ ఆయన కనుక ఆ రోజు పాట పాడితే అది మనకు మంచి గాయకుడు లభించేవాడు. అంటే పాట పాడే హీరోలు కన్నడ లోపల రాజ్ కుమార్ గారు ఒక్కడు, తన పాటలు తనే వాడుకునేవాడు. అంటే ఫస్ట్ పిబి శ్రీనివాస్ గారు వీళ్ళు పాడిండ్రు, కానీ ఒక కన్నడ రాజ్ కుమార్ గారు మాత్రం ఆయన గాత్రం మంచిగా ఆయన పాడేవాడు. శోభన్ బాబు గారు కనుక ఆ రోజు లోపల పాట పాడితే మాత్రం ఖచ్చితంగా ఆయన ఒక గొప్ప గాయకుడు అయ్యేవాడు. ఆయన గురించి రాత్రి మీరు 12 గంటలకు నాకు ఫోన్ చేసినా కూడా ఆయన గురించి, ఆయన సినిమాలోని పాటలు కానివ్వండి, అద్భుతమైన పాటలు అన్నమాట. అదృష్టం ఏంటంటే ఆయనకు సంగీత దర్శకులు ఆ విధంగా లభించారు. రచయితలు, అప్పటి రచయితలు ఇప్పుడు లేరమ్మా. ఇప్పుడు ఆ సంగీతం లేదు. అప్పటి సినిమాలు ఇప్పటికీ చూస్తున్నా, అలాంటి సాంగ్స్ వింటున్నా చాలా అమృతంగా అనిపిస్తాయి. ఇప్పుడు వచ్చే సాంగ్స్ ఒక 2 రోజులు 3 రోజులు విన్నాక మనకి ట్రెండ్. ఓ శారద నీరద శారద శారద నన్ను చేరగా ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కెళ్ళేత. ఇప్పుడు ఈ పాట మా మిస్సెస్ పేరు శారదనే, లవ్ మ్యారేజ్. ఈ పాట పాడే ఆమె నేను
లవ్ చేసుకున్నాం. నైస్. ఇది మీకు మీ సాంగ్ మీ లైఫ్ పార్ట్నర్ కోసం కూడా వాడి ట్రాక్ శివరావుకి ఈ విషయం చెప్పిన చాలా సంతోషపడ్డాడు. అబ్బా నా పాట నీకు ఇంతవరకు వచ్చింది అన్నాడు. అంటే ఆ విధంగా అప్పుడు సంగీతము చాలా అద్భుతంగా ఉండేదమ్మా. ఘంటసాల గారి గాత్రము, ఘంటసాల గారికి ఉదయం లేచి నమస్కారం పెడుతున్నాం ప్రోగ్రామ్ యాంకరింగ్ చేసినప్పుడు పాడతా. అప్పుడు ఒక అమ్మాయి మంచిగా కనిపిస్తే ఘంటసాల గారి పాట పాడుకునేవాళ్ళు. రావే నా చెలియా చెలియా నా జీవన నవమాధురి నీవే రావే నా చెలియా. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ మారిపోయిందమ్మా. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ అంటే ఆ విధంగా అయిపోయింది అనమాట. తర్వాత అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే పద్యము తెలుగు వారి సొంతం. ఒకరోజు శోభన్ బాబు గారు నాకు ఫోన్ చేసిండు, ఖమ్మం నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారండి, మీ పద్యం కావాలి చల్లగాలి గారు అన్నాడు. ఎవరో ఆ డాక్టర్ పేరు నేను మర్చిపోయాను అనమాట. పద్యం పాడాను. నేను పాడితే అబ్బా మీ గాత్రం షణ్ముఖి ఆంజనేయరాజు గారి గాత్రం లాక్కుందండి అన్నాడు. అంటే ఇంకా చాలా గొప్ప గొప్ప అనుభూతులు అమ్మా. అంటే నేను ఈ కార్యక్రమం చేసినప్పుడు నేను శోభనవారితో శోభనవారితో మాట్లాడేవాడిని. కానీ నేను ఆ రోజు ఒక 1000 మంది శోభనవారిని వచ్చిన రోజు నాకు ఒక 10 మంది అభిమానులు ఫోన్ చేస్తారు. చాలా మంది అభిమానులను చూసిన అనుభూతి కలుగుతుంది అన్నమాట. శోభన్ బాబు గారి వ్యక్తిత్వం కానీ ఆయన మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుందండి? తను అందరితో కలిసిపోయే విధానం మీకు ఎలా అనిపించేది? చాలా చాలా గొప్ప మనసు, ఇష్టపడినమ్మా. ఇప్పుడు నేను కొందరు హీరోల పేరు చెప్పదలుచుకోలేదు. అంటే వాళ్ళు ఏంటంటే జీవితంలో సాధించాలని బ్యానర్ పెట్టుకొని ఆ హీరోను నేను డౌన్ చేయాలని ఎన్నెన్నో సినిమాలు తీసేవాళ్ళు. ఒక్క శోభన్ బాబు గారు చూడండి, ఆయనకి బ్యానర్ లేదు. జస్ట్ సాయంకాలం 5-6 అవుతుంది ఇంటికి వచ్చేవాడు అన్నమాట. చాలా చాలా అంటే చాలా గొప్ప మనస్తత్వం. తన షూటింగ్ 5 గంటలు 6 గంటల వరకు ఇంటికి వచ్చేవాడు అన్నమాట. ఆయన లోపల ఎలాంటి జెలసీ కానీ అసూయ కానీ లేదు. చాలా గొప్ప మనస్తత్వం అనమాట. తర్వాత అభిమానులు చెన్నైకి వచ్చి కోపమడేవాడు. చూడే మీరు మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లల గురించి, మీ భార్య గురించి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు ఎక్కడి నుంచో మీరు ఇక్కడ చెన్నైకి రావడం ఏంటంటే కొంచెం విసుకునేవాడు ఆయన. అంటే మీ గురించి ఆలోచించండి. అయితే ఆయన కూడా అమ్మా ఒక విషయం, ఒక ఆలోచనకి వెళ్ళిపోయిండు. ఇప్పుడు మీరు కార్లో వచ్చారమ్మా, ఈ కార్ను 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేస్తారు కదా, అవునా? అయితే బాడీ కూడా మనిషి ఏంటంటే సంవత్సరానికి ఒకసారి బాడీ చెకప్ చేయించుకోవాలి. ఆయన చేసుకునే రోజు వాకింగ్ చేసేవాడు, యోగా చేసేవాడు, డ్రింక్ అసలు అవన్నీ తీసుకునేవాడు కాదు. చాలా మంచి జీవితం అన్నమాట. అయితే ఆయన ఒకటి ఏంటంటే వాళ్ళ అల్లుడు గారు డాక్టర్ శరత్ కుమార్ గారు అని అక్కడ నర్సింగ్ హోమ్ ఉంది. ఒక్కరోజు కూడా బాడీని చెకప్ చేసుకునేవాడు. వాళ్ళ అమ్మాయి పిలిచి పాపం చెక్ చేసినట్టు నన్ను హాస్పిటల్ చేస్తారా వద్దు అనేవాడు. ఒక పాయింట్. దానివల్ల కొంచెం ఆయనకు మైనస్ పాయింట్ ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల లోపల ఆయనకు లక్షల మంది అభిమానులు కాదా. ఆయన కనుక నేను రోజు ఆయనకు నాకు గొడవ లేదు, సార్ మీరు రావాలి సార్, తెలుగు రాష్ట్రాలకు రావాలి, వీళ్ళకి కలవాడా, లేదండి 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 అని. నేను ఒకసారి ఆయనకు చెప్పాను, సార్ మీరు హైదరాబాద్కి రండి, మీరు ఎల్బీ స్టేడియం లోపల గవర్నర్ గారిని అభిమానులు పిలిచి 1000 కార్లు పెట్టి ఏనుగు మీద ఊరేగించి మీకు నేను అభినందన సభ ఏర్పాటు చేస్తా, తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం 1,00,000 మంది తీసుకొస్తాంటే అమ్మా వద్దండి వద్దండి అసలు వచ్చేవాడు కాదండి. ఆయనకి రంగులు ఆర్భాటాలు అంటే ఇష్టం ఉండదు. కానీ ఒకటేమ్మా, ఒక సెలబ్రిటీ కదా, మేము అభిమానులు ఎంత అభిమానించేవాళ్ళం మేము. అందరు కూడా ఆయన ఇంటికి వెళ్ళేవాడు అనమాట. మొత్తం ఇంటికి వెళ్తే వాళ్ళకు కూర్చోబెట్టి ఫోన్ చేపించి మాట్లాడి ఫోటోలు దిగి మొత్తం చేసేవాడు. ఆయన కనుక ఒకవేళ ప్రజలతో అభిమానులతోటి మమేకప్ అయిపోయింటే ఖచ్చితంగా 100 సంవత్సరాలు జీవించేవాడు. 100 సంవత్సరాలు ఖచ్చితంగా జీవించేవాడు. అది లాస్ట్ ఒక మాట అన్నాడు అమ్మ మాతోటి, చాలా ఇది గొప్ప విషయం అనమాట. నాలాంటి అభిమాని మీకు దొరకడము మీ దురదృష్టము. మళ్ళీ వినండి, నాలాంటి అభిమాని మీకు లభించడం మీ దురదృష్టము, మీలాంటి అభిమానులు నాకు దొరకడం నా అదృష్టం అన్నాడమ్మా. ఈ విషయాన్ని ఎంత గొప్పగా అంటే నిజంగా ఆయన చెన్నై విడిచి బయటకు వచ్చేవాడు కదమ్మా, ఏ పబ్లిక్ ఫంక్షన్లో కూడా వచ్చేవాడు కాదు. ఇంచుమించు హైదరాబాద్ లోపల మేము అందరి హీరోలను, హిందీ వాళ్ళను అందరికీ ఒక్క శోభన్ బాబు గారు మాత్రం బయటకు వచ్చేవాడు. అదే మాకు బాగా, అందుకొరకే ఆయనను ఇప్పటికీ 17 సంవత్సరాలు అయినా కూడా తెలుగు రాష్ట్రాల లోపల అభిమానులు ఆయనను భగవంతునిలాగా పూజిస్తున్నాం. మేము జీవించి ఉన్నన్ని రోజులు కూడా ఇంకా ఆయనను ఇలాగే పూజిస్తూనే ఉంటాం. మీకు శోభన్ బాబు గారి సినిమాలో బాగా నచ్చే సాంగ్ అంటే ఏదైనా ఉందా? మీకు ఎప్పుడైనా ఆయన బాగా గుర్తొచ్చినప్పుడు ఆయన మెమోరీగా మీరు ఏమన్నా పాట హమ్ చేస్తూ ఉంటారా? అయితే ఒకటమ్మా, సంగీతం అనేది చాలా గొప్పది. నేను ఉదయం 3 గంటలకు లేస్తూనే శోభన్ బాబు గారి ఫోటోకు నమస్కారం పెట్టుకుంటా, ఘంటసాల గారి ఫోటోకు నమస్కారం పెట్టుకుంటా, నాకు ఇష్టదేవ భగవంతుడికి అందరికి కూడా నమస్కారం పెట్టుకుంటా. అయితే పాట అన్నది కదమ్మా నువ్వు, ప్రతి పాట నాకు ఇష్టం. సంగీతం లోపల శోభన్ బాబు గారు నటించిన
ఒక్క పాటనా ఎన్ని Hmm. పాటలమ్మా, అవును. ప్రతి పాట కూడా ఇష్టమైన పాటనే. Hmm. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి. ఎంత అద్భుతమైన పాట అమ్మా. అవును. భలే గూఢాచారుల ఈ పాట ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. Hmm. లోకులంతా చూస్తారు రా నా సామి, తోతిరి పనులు ఇంకా చాలించరా, చూడనీవే మనకేమిటే నారాణి, దోచుకున్న పరువాలన్నీ దాచే. అద్భుతమైన పాటలు అన్నమాట. అంటే ప్రతి పాట కూడా మానవుడు దానవుడు లోపల అణువు అణువున వెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరావా. ప్రతి పాట కూడా అమ్మా ఈ ఒక్క విషయం కాదు, మీరు బలిపీఠం కుశలమా నీకు కుశలమేనా, ఎక్కడైనా బయటకు పోతే మా శ్రీమతి ఫోన్ చేస్తుంది. Hmm. ఫోన్ చేసినప్పుడు ఇదే పాట పాడతా. Oh, okay. నిన్న కొమరేలకు పోయినా తను ఫోన్ చేస్తుంది, ఫోన్ చేస్తూనే ఇదే పాట పాడిన అన్నమాట. Okay. అంటే శోభన్ బాబు గారిది ఒక్కటి కాదమ్మా, Ah. ఆ ప్రతి పాట కూడా Hmm. ఆయన అదృష్టం ఏంటంటే ఆయనకు రాసిన రచయితలు అదే విధంగా ఉన్నారు, అదేవిధంగా సంగీతం సమకూర్చిన వాళ్ళు కూడా అదే విధంగా. విధంగా. ఘంటసాల గారు, ఇక ప్రతి ఒక్కరు కూడా మహానుభావులు అనమాట. అయితే దురదృష్టం ఏంటంటే ఆయన మా మధ్య నుంచి తొందరగా వెళ్ళిపోవడం అదే తీరని లోటు అన్నమాట. అందరు అనుకుంటారు ఇది పిచ్చి అనుకుంటారు, పిచ్చి మాత్రం కాదు, ఇది అభిమానం. Hmm. భగవంతుడిని మా హృదయం లోపల ఇక్కడ శివరావు గారిని ఉంచుకున్నాం అన్నమాట. Hmm. కానీ నాకంటే గొప్పవాడున్నారు మా అభిమానం ఇంకా. సో ఆయన ఎక్కువ పద్యాలు ఇష్టపడే వాళ్ళ సాంగ్స్ ఇష్టపడేవారా? ఆయన తెలుగు ఇదంతా కంఫర్ట్ గా మాట్లాడేవారా శోభన్ బాబు గారు? ఇక్కడ ఇంకో విషయం చెప్పాలమ్మా మీకు, Hmm. తెలుగు అద్భుతం అమ్మా. అయ్యో మరో విషయం మీకు అసలు సంగతి చెప్తా. Hmm. ఫస్ట్ రోజు నేను కలిసిన తర్వాత ఆయన నా భాష చాలా ఇష్టపడ్డాడు. Hmm. ఇష్టపడి మమ్మల్ని బయట వరకు సెండ్ ఆఫ్ చేసి, ఏమండి నా కంఠం బాగుందా అన్నాడు. Okay. మీ ఇదే విధంగా అన్నాడు అనమాట. Ah, చాలా అద్భుతంగా ఉంది సార్ అన్నాడు. ఎలా ఉంది అన్నాడు. తెలుగు భాషలోని మాధుర్యం గురించి ఏం చెప్పాలి సార్, తెలుగు భాష శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు ఏమన్నాడు, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. అంటే ఎందుకంటే అప్పుడు ఆయనకు అన్ని భాషల గురించి అవగాహన లేదు. కానీ నేనేమంటే ప్రపంచ భాషలందు తెలుగు లెస్స. శివనవారి గాత్రం ఎలా ఉందో చెప్తాను సార్ అని ఒక పద్యం చెప్పాను. hmm. మంచి గుమ్మడి కన్న దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యము కూడు కన్నా, మేల్తీయనైన మామిడి పండ్ల కన్నా, సంకారినలే సజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్న, చక్కెర తగబోసి వండిన పాల బువ్వ కన్నా, రసదాడి కన్న, పనస తొన కన్న, ఖర్జూరము కన్నను జున్ను కన్నా, అలతి పెరతేనియల కన్నా, ఆమని తరి కొసరి కొసరి కూసిన కోయిల కూత కన్నా, ముద్దులొలికెడి జవరాలి ముద్దు కన్నా, ముద్దులొలికెడి జవరాలి మోవి కన్నా, తీయనైనదెయ్యది అదే, తీయనైనదయ్యదే తెలుగు భాష, తీయనైనదయ్యదే శోభన్ బాబు గారి భాష. అవును, ఈ పద్యం nice పాడిపించిందమ్మా. అండి. మీరు అంత స్పాట్ లో అన్ని రకాల ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్ లో ఉన్న మాధుర్యాన్ని ఎలా వర్ణించగలిగారు అసలు? అంటే ఇది ఈ పద్యాలు నేను నేర్చుకున్న పద్యం అమ్మా, నేను Okay. రచించింది కాదు. ఓకే. ఇది ముదిగొండ వీరభద్రరావు గారిని. నేను రంగస్థల నటుని కదా, కొన్ని వందల పద్యాలు పడతానమ్మా. అసలు ఎన్ని పద్యాలు, ఒక్కటి కాదు రెండు కాదు. శోభన్ బాబు గారి పేరెత్తంగానే అవును. ఆయన సినిమాలో సాంగ్స్ పాడుతున్నారు, ఏదైనా పద్యం ఎత్తంగానే పద్యం గురించి మాట్లాడుతున్నారు. అంత మెమొరీ మీకు అమ్మా, ఎలా ఫీడ్ అయిపోయింది? దానికి కారణం ఒకటి, భగవద్గీత చదవడం. అయితే ఉదయం లేస్తూనే చిన్నప్పుడు భగవద్గీత చదివేవాడిని. ఇప్పుడు మాకు సూర్య భగవానుడు కనిపిస్తాడమ్మా. సూర్యుడిని చూస్తూనే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, తం సూర్యం ప్రణమామ్యహం. నా దినచర్య అక్కడి నుంచి ప్రారంభమవుతుందమ్మా. అక్కడి నుంచి రాముడు, కృష్ణుడు, ఆ విధంగా అమ్మవారు, చాలా పద్యాలు మీకు భగవద్గీత చదవడం వల్ల చాలా ఇది
నాకు ఇది లబ్ధి వచ్చింది. కూరింది అనాలి. ఎందుకంటే అలాంటి భగవద్గీత చదివినాక మనకి దాంట్లో ఏదైతే ఉన్నాయో మన లైఫ్ స్టోరీస్ అన్ని మన అక్కడ భగవద్గీత చదివితే చాలు మన జీవితం మారిపోతుంది అనేది మన నిజం. నమ్మకం, మన హిందువుల నమ్మకం. సార్ ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన టైం మాకు ఇచ్చి శోభన్ బాబు గారి అభిమానుడిగా మీరు చాలా సంతృప్తిగా ఉన్నారనేది అర్థమవుతుంది. ఆయన లేరన్న లోటు తప్పితే ఆయన వర్ధంతి కార్యక్రమాలు కానీ, జయంతి కార్యక్రమాలు కానీ, సేవా మీరు ఒక కార్యక్రమం. అభిమానిగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాగనే మీరు ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ అందరికీ ఇలానే చేయాలని మనస్ఫూర్తిగా మా పల్లవి టీవీ నుంచి కోరుకుంటున్నాం. మ్యామ్ నమస్తే, ఎలా ఉన్నారు? మ్యామ్, ఒక అభిమానంగా ఆయన అభిమానిగా, శోభన్ బాబు గారి అభిమానిగా ఆయన వెళ్ళడం ఓకే మేడం, కానీ మీరు కూడా ఆయనతో పాటు శోభన్ బాబు గారి సేవా కార్యక్రమాల్లో ఆయనతో పాల్గొనడం కానీ, ఇక్కడ ఫొటోస్లో చూస్తే శోభన్ బాబు గారిని కలవడానికి ఆయనతో పాటు మీరు వెళ్ళడం కానీ, ఎలా మిమ్మల్ని ఫోర్స్గా తీసుకెళ్లే వాళ్ళ, మీరు కూడా తనతో ఏకతాటిగా వెళ్ళేవారా? కాదమ్మా, మాకు కూడా శోభన్ బాబు గారు అంటే చాలా అభిమానం. దీంతో పాటు అంటే అన్ని కార్యక్రమాలు అంటే మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు, కళలను ప్రోత్సహిస్తారు, కళాకారుని సన్మానిస్తారు, అలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మేము కూడా, నేను మా పాప ఆయనకి సహకరిస్తాము. అది శోభన్ బాబు గారు అంటే కూడా మాకు చాలా ఇష్టం. సార్ చెప్పారు మీది లవ్ మ్యారేజ్ అని, కానీ ఎలా అండి ఈయనని లవ్ చేయాలి అని ఎలా అనిపించింది మీకు? ఇంత ఇదిగా సార్ పాడే విధానం కానీ మీకు తెలుసా అంత ముందుకి ఇలా పద్యాలు పాడతారు, సంగీతం పాడతారు అని? అప్పుడు ఏం లేదు, ఏమో చూస్తే మంచి మనిషిలా ఉన్నారు, సరే ఎలా చేసుకోవాలని అప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం మా అమ్మ. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది మేడం? సార్ని భరించగలుగుతున్నారా లైఫ్ అంతా? తప్పదు. కానీ ఆయన పాటలు పద్యాలు అంటే కాలక్షేపం నాకు కూడా సరదాగా ఉంటుంది. మీతో పాటు అన్నిటికీ వెళ్తూ ఉంటాను, పెద్ద పెద్ద వాళ్ళని కలవటం, అది కూడా ఇదనమాట. ఇంచుమించు అందరినీ అన్ని సేవా కార్యక్రమాల్లో మీరు కూడా, మీరు మీ పాప ఉండి సార్ కి సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతారండి? ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? అది మంచిగా అనిపిస్తుంది, అంటే అదృష్టం అనుకుంటాం. అటువంటి అదృష్టం కూడా అందరికి రావాలి. శోభన్ వారి అభిమానులు ఎవరు ఇష్టం అన్నం పెడుతుందమ్మా. వాళ్ళకి అన్నం రోజు ఫోన్ లో మాట్లాడతారు. బాగుంది సార్. ఇప్పుడు మీతో మీరు ఇన్ని శోభన్ బాబు గారి గురించి పాటలు కానీ, పద్యాలు కానీ ఇవన్నీ పాడారు. ఇప్పుడు ఓన్లీ మేడం కోసం ఒక పాట. తప్పకుండా అమ్మా. అంటే ఆమె చూసిన లోపల, ఆమె లోపల చాలా మంచితనం కనిపించింది నాకు. అంటే నా అంత హైట్ లేకున్నా కూడా ఆ ముఖంలో మాత్రం ఒక విధమైన అమాయకత్వం కనిపించింది. కనిపించి ఒక లెటర్ రాసింది అనమాట. నేను లవ్ చేస్తున్నట్టే వారం రోజులు జవాబు ఇవ్వలేదు. నేను ఇంత అందంగా ఉన్నా నాకు జవాబు కొంచెం నాకు ఇది అనిపించింది. అప్పుడు శంకరాభరణం సినిమా వచ్చింది. శారద వీణా రాగ చంద్రిక పులకిత శారద రాత్రము అని లెటర్ రాసిన. ఆ తర్వాత కూడా ఆమె జవాబు ఇవ్వలేదు. తర్వాత రోజు ఒంటరిగా వెళుతుంది, పోతూ పోతూ శోభనవాది ఓ పాట పాడిన. ఓ శారద నీరద శారద శారద నన్ను చేరగా ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కెళ్ళే తప్పుగా. మాట్లాడలేదు, చెమటలు వచ్చినాయి, పారిపోయింది ఇంటికి. ఇక ఆ తర్వాత అదన్నమాట ఆమెకి నాకున్నది అనమాట. ఇంకోటి మా అమ్మాయి సహకారం కూడా చాలా, హరిప్రియ అని మా అమ్మాయి. చాలా బాగా చూసుకుంటుంది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో దీంట్లో ఈ ఫోటో ఆమెదేనండి. శోభన్ వారిని కలిసాం మేము. ఏ కార్యక్రమం చేసినా కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఇంట్లో అందరికి అంటించేసినట్టున్నారు. అది ఎలా అయినా అవ్వని, కానీ మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్తామా. టీవీలో చూసిన నేను కర్నూలు లోపల ఒక ఆయన ఆవులకు, గేదెలకు, ఎద్దులకు సేవ చేస్తున్నమాట. వీటికి ఏ విధమైన ప్రేమ అంటే వాటికి ఏసీలు పెట్టి చేస్తున్నమాట. మీలాగానే ఒక ప్రశ్న అడిగింది ఆయనను. ఏంటమ్మా ఆయనేమో వీటన్నింటినీ కూడా నోర్లేని చేతిలో ప్రేమ చేస్తాం, మరి మీరు ఎట్లా అంటే, కొన్ని రోజులు చూసి చూసి నేను అక్కడ ఇదైపోయిందండి, ఏం చేయాలి నా భర్త కదా. ఆ విధంగా పాపం వాళ్ళు మాత్రం వీళ్ళ సహకారం, మా అమ్మాయి హరిప్రియ వీళ్ళ సహకారం లెఫ్ట్ రైట్ అమ్మ చాలా సహాయం చేస్తారు నాకు. వాళ్ళు లేకపోతే నేను ఏ కార్యక్రమాలు చేయను. ఎక్కడైనా లేడీస్ లేనిది జెంట్స్ ముందుకు వెళ్ళడం అనేది కూడా కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేషు లక్ష్మి భోజ్యేషు మాత సేనేషు రంభ క్షమయా ధరిత్రి షట్కర్మయుక్త కులధర్మ పత్ని. ముఖ్యంగా మా శ్రీమతి, మా అమ్మాయి చాలా చాలా నాకు హెల్ప్ చేస్తారు. నిజమే, 100%
ఆయనతో అలాంటి అనుబంధాన్ని క్రియేట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందుకు నడవడం అనేది వాళ్ళ ఇది కూడా. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ పరిచయం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ విలువైన టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.